హాయ్ అండి. నేను జ్యోతి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని చెప్పి నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఈ పాటికే టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మనమైతే జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. డెఫినెట్గా మార్కెట్లో ఏమేం లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఎక్స్ప్లోర్ చేయడం అంటే లేడీస్ అందరికీ చాలా ఇష్టమే కదా. అంతే అండి మాకు కూడా. సో జ్యువెలరీ కలెక్షన్ లేటెస్ట్గా ఏమేమి ఉందో చూసి నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ని బట్టి పర్చేస్ చేద్దామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ ఎగ్జిబిషన్ అయితే నోవటల్లో జరుగుతుంది, హైటెక్ సిటీలో. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. ఆన్ ద వేలో శిల్పారామం కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ హైటెక్స్ దగ్గర మనం రైట్ తీసుకుంటే నోవటల్ అయితే వచ్చేస్తుంది అనమాట. హియర్ వీఆర్ ఎట్ నోవటల్ ఎగ్జిబిషన్. ఆ రోజు ఈవినింగ్ అయితే క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ క్లౌడ్స్తో. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ టు రెయిన్ అనమాట. అంత బాగుంది. గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కానీ బట్ జ్యువెలరీ షాప్స్లో క్రౌడ్ మాత్రం చాలా హ్యూజ్గా ఉందన్నమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అని అయితే అనిపించింది నాకైతే. అండ్ ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఇక్కడైతే కనిపిస్తూ ఉంది కదా మీకు. జైపూర్, ముంబై, ఇంకా చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ హైదరాబాద్లో ఉండే వేరియస్ స్టోర్స్ అందరూ కూడా ఇక్కడైతే స్టాల్ పెట్టేశారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము చూసిన ఫస్ట్ స్టాల్ వచ్చేసి సువర్ణం జ్యువెల్స్ వాళ్ళది. వీళ్ళ స్టోర్ అయితే హిమాయత్ నగర్లో ఉంది. ఇక్కడ కలెక్షన్ ఎంత డిఫరెంట్గా ఉందో మీరే చూసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. వెళ్ళగానే ఫస్ట్ చూసిన నెక్ పీస్ అయితే ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. నాకు కొంచెం గోల్డ్ ఆర్ డైమండ్స్కి ఇలా బీడ్స్తో కొంచెం టచ్ ఇచ్చారంటే అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. వేసుకొని చూసిన తర్వాత కూడా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. యాక్చువల్గా దీని మీద ఉన్నవన్నీ కూడా డైమండ్స్. సో అందుకని కూడా ఆ షైన్ చాలా డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట. దీనికి స్మాల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో అవి కూడా. చాలా డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ. అట్లీస్ట్ 1 or 2 మన దగ్గర ఉంటే. దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట, మంచి బేబీ పింక్ కలర్లో. ఇలాంటి ఫ్యూజన్ జ్యువెలరీ వీళ్ళ దగ్గర చాలానే ఉందన్నమాట. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కోరల్ తో వచ్చిన ఫ్యూజన్ జ్యువెలరీ అనమాట. మనకి గ్రీన్ కలర్ బీడ్స్కి మొత్తం ఇలా కోరల్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నవి అయితే ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా డైమండ్స్. సో వీళ్ళ జ్యువెలరీ అంతా కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంది. ఆ ఫ్యూజన్ జ్యువెలరీలోనే ఇది వన్ మోర్ అనమాట. బీడ్స్కి డైమండ్స్ వచ్చింది మొత్తము. అండ్ కింద ఇలా లైట్గా హ్యాంగ్ అయ్యి టాన్జనైట్స్ వచ్చింది అనమాట బ్లూ కలర్లో విత్ పంకిన్ బీడ్స్ వచ్చింది మిడిల్లో. అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. ఇవన్నీ ఫస్ట్లో నేను చూసినవన్నీ కూడా బీడ్స్ జ్యువెలరీ అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి బీడ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర. టాన్జనైట్స్లో అయితే చాలా కలెక్షనే ఉందన్నమాట. నేను జస్ట్ 2 to 3 చెక్ చేశాను, బట్ ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే స్టోర్కి విజిట్ చేశారంటే ఇంకా హ్యూజ్ స్టాక్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో నేనైతే వెరీ సూన్ వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో వీళ్ళ దగ్గర ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి అహల్య డిజైన్స్. ఇవన్నీ అహల్య జ్యువెలరీ అనమాట. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసిన స్టోన్స్ అండ్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మోస్ట్ ప్రీషియస్ అంట. సో చెప్పాలంటే వీటికి రీసేల్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ నెక్ పీస్లో ఉన్నది వచ్చేసి మొత్తము పోల్కి డైమండ్స్ అండ్ ప్రీషియస్ బీడ్స్. సో ఇవన్నీ మోస్ట్ ప్రీషియస్ కాబట్టి వీటికి రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఆ నెక్ పీస్కి అయితే. దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మీరైతే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళ నంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను చూడండి. నేనైతే ఒకసారి పెట్టుకొని చూసాను. ఒక ఐడియా ఉంటుంది కదా మనకు కూడా ట్రై చేస్తే, మనం ప్లాన్ చేసినప్పుడు ఎలాంటి నెక్లెస్ తీసుకోవాలి అని చెప్పి. సో అందుకోసం అని అయితే వేసుకొని చూస్తూ ఉన్నాను.
చేశారంటే ఆ లుక్కే చూడగానే తెలిసిపోతుంది. క్లోజప్లో ఆ నెక్ పీస్ ఎలా ఉందో చూడండి, మోస్ట్ బ్యూటిఫుల్గా ఉందనిపించింది నాకైతే. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అనమాట. ఇవన్నీ కూడా కుందన్స్, పోల్కీస్ అండ్ డైమండ్స్. సో చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రీన్ది చూస్తున్నాం కదా, ఇదైతే ఒక నెక్కి సెట్ అనమాట. మొత్తం నెక్ ఫుల్గా కవర్ అయిపోతుంది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇట్స్ అన్ విక్టోరియన్ నెక్ పీస్ అనమాట. చాలా చాలా బాగుంది. నాకు విక్టోరియన్ కలెక్షన్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి వేసుకొని చూస్తే లుక్ ఎలా ఉందో చూడండి. మొత్తం నెక్కి అయితే సరిపోయింది. ఎవరైనా బ్రైడ్స్ ఈ వీడియో చూస్తుంటే మాత్రం మీరు రిసెప్షన్కి ఇలాంటిది ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ వన్ నెక్ పీస్ వేసుకున్నారంటే మొత్తానికి సరిపోతుంది అనమాట. అండ్ బ్రైడ్స్ కాకపోయినా ఎవరైనా తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే ఇట్ విల్ బి సో నైస్ అనిపించింది నాకైతే. ఇది క్లోజప్లో లుక్ కూడా అయితే నేను చూపించాను, చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట నెక్ పీస్కి. యాక్చువల్గా మనకి దూరంగానే కాదు, దగ్గరగా చూసినా కూడా ఆ డీటెయిలింగ్ అనేది మనకి మంచిగా ఉంటే బాగుంటుంది కదా ఎప్పటికైనా కూడా. సో చాలా బాగుంది. దిస్ ఇస్ ద క్లోజప్ లుక్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాతో అయితే షేర్ చేసుకోండి. గ్రీన్ కలర్ తీసుకున్నామంటే నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఒక 5-in-1 బిగ్ హారం అనమాట. ఎంత బాగుందో అది. మొత్తం దానికి వచ్చిన లైన్స్ అన్నీ కూడా అయితే డైమండ్స్. సో ఇది మనము 5 డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేయగలమో అతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూసేయండి. ఓకే, సో ఇయర్ రింగ్స్ ఒకటి, పెండెంట్ సపరేట్గా ఒకటి, ఇంకా 3/4 వడ్డానం యాజ్ ఇట్ ఈస్. ఓకే, నైస్, బాగుంది. ఎంత డైమండ్స్. దీని మీద అంతా డైమండ్స్ అనమాట. మామూలుగా ఇక్కడ బీడ్స్ అలా వస్తుంది కదా. ఇది కూడా డిటాచబుల్. సో అదనమాట, మనం జ్యువెలరీ కొనేటప్పటికి అది ఇంకా మల్టిపుల్ వేస్లో యూటిలైజ్ చేయగలిగితే అయితే దాని మీద ఇన్వెస్ట్ చేసిన మనీకి మనకు కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు చూపిస్తున్నది కూడా ఒక డైమండ్ నెక్ పీస్ అనమాట. ఇట్లా మల్టిపుల్ లైన్స్ వచ్చి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే నా ఫేవరెట్. ఇన్విజిబుల్ నెక్లెస్కి అక్కడక్కడ పెండెంట్స్ వచ్చిందనమాట, చామ్స్ లాగా. టూ గుడ్ ఉంది. దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఇన్విజిబుల్ నెక్లెసెస్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో అది మనము ఇలా గోల్డ్లో డైమండ్లో తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది అనమాట. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, ఇంకా అలాగే ఉండిపోతుంది మన కిడ్స్కి ఆర్ వాళ్ళ కిడ్స్కి. సో చాలా బాగుంది అనిపించింది ఇదైతే నాకు. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఒక ఇటాలియన్ నెక్ పీస్కి అక్కడక్కడ పెండెంట్స్ వచ్చిందనమాట. దానికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఉంది. ఇలాంటి మోడల్ కూడా చాలా బాగుంటుంది. దానిలో వీళ్ళ దగ్గర ఎగ్జిబిషన్లో అయితే ఈ 2 డిజైన్స్ ఉన్నాయి, గ్రీన్ వన్ అండ్ ఇందాక ఫుల్ స్టోన్స్ వచ్చింది కదా అది. అండ్ ఇక్కడ లాంగ్ హారమ్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే ఎంత గుడ్ ఉంది అనిపించిందో నాకైతే. డెఫినెట్లీ మనకి నెక్స్ట్ ఏదైనా పెళ్ళి ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. లైట్ వెయిట్లో ఉంది. అండ్ ఎగ్జిబిషన్ సేల్గా వాళ్ళైతే మనకి 12% అయితే ఇస్తున్నారనమాట. తప్పకుండా అయితే ఎవరికైనా తీసుకునే ప్లాన్ ఉన్నప్పుడు షూర్గా ఒకసారి విజిట్ చేసి అయితే చెక్ చేయొచ్చు. డిఫరెంట్ లాంగ్ హారమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా లైట్ వెయిట్. ఇప్పుడు చూస్తున్నవన్నీ మనకి అరౌండ్ 80-90 అంత వెయిట్లోనే ఉన్నాయన్నమాట. బట్ లుక్ అయితే చాలా హెవీగా ఉంది కదా. మీకు ఏది నచ్చిందో ఒకసారి అయితే చూడండి. నాకైతే అన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయి అనిపించింది, బికాస్ చాలా హెవీగా ఉన్నాయి అండ్ నక్షి వర్క్వి కదా. సో పట్టు శారీస్కి అలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది.
పెటల్స్తో వచ్చిన మ్యాంగో హారం ఇవైతే టూ గుడ్ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ సెట్టింగ్తో చాలా బాగున్నాయి. ఇదైతే ఇక్కడ కలెక్షన్. మీరు స్టోర్ విజిట్ చేశారంటే ఇంకా చాలా కలెక్షనే అయితే చూడొచ్చు అనమాట. మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఎంత రష్ ఉందో ఎగ్జిబిషన్లో అయితే, చాలా హ్యూజ్ క్రౌడే అయితే ఉందన్నమాట. ఇదైతే నెక్స్ట్ మనం వెళ్ళింది దేవి పవిత్ర జ్యువెల్స్కి. వీళ్ళ స్టోర్ అయితే కుకట్పల్లిలో పిఎన్ఆర్ ఎంపైర్లో ఉంది. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. మనం ప్రీవియస్గా విజిట్ చేసాము వీళ్ళ స్టోర్ డైరెక్ట్గా. ఎంత కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసామో అది ఫుల్ వ్లాగ్ అయితే ఛానల్లో ఉంది. ఎవరైనా ఇంతవరకు చూడకుండా ఉంటే ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అయితే వాచ్ చేయండి అనమాట. సో దట్ నేను ఏం వీడియో పోస్ట్ చేసినా మీరైతే మిస్ అవ్వరు. ఇక్కడైతే గోల్డ్ వాచెస్ కలెక్షన్ చాలా హ్యూజ్గా ఉంది. ఎవరైనా గోల్డ్ వాచెస్ కోసం చూస్తుంటే ఒక్కసారి ఇక్కడ విజిట్ చేశారంటే మాత్రం తప్పకుండా ఏదో ఒకటి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో నాతో పాటు మీరు కూడా అయితే చూసేయండి. చాలా డేస్ నుంచి మనకి జిలేబీ స్టైల్ నెక్ పీసెస్ అండ్ తుసి నెక్ పీసెస్ ఇవన్నీ కూడా ట్రెండ్లో ఉన్నాయి కదా. ఇక్కడైతే నేను ఒక తుసి స్టైల్ది ట్రై చేశాను అనమాట. మీకు అర్థమవుతుంది కదా లుక్ ఎలా ఉందో. మంచి స్మాల్గా చాలా బాగుందన్నమాట వేసుకుంటే. ఎవరికైనా నచ్చి ఉంటే అయితే ట్రై చేయొచ్చు. స్క్రీన్ షాట్ వాళ్ళకి చూపించారంటే సేమ్ పీస్ అయితే వాళ్ళు డెఫినెట్గా చేసిస్తారంట. ఇంకోటి కాంటెంపరీ స్టైల్లో కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉందన్నమాట. అక్కడ పైన గ్రీన్ వన్ కనిపిస్తుంది కదా చోకర్, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కసారి పెట్టుకొని అయితే చూశాను. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ నాకు ఇలా కొంచెము డిఫరెంట్ షేప్స్లో ఉంటే నెక్ పీసెస్ నాకు బాగా అనిపిస్తుంది అనమాట. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా. సో ఇదైతే ఇలా డిఫరెంట్గా ఉంది. డైమండ్స్ది చాలా బాగుంది. ఇదైతే జైపూర్ వాళ్ళ స్టాల్ అనమాట. జైపూర్లో బీడ్స్ అయితే చాలా ట్రెండింగ్గా ఉంటుంది కదా. మొత్తం మంచి క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే మంచి క్వాలిటీ బీడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి పోల్కి ఇయర్ రింగ్స్. అండ్ ఇదైతే ఒక నవరత్న నెక్ పీస్ అనమాట. మొత్తం రియల్ పర్ల్స్తో చాలా బాగుంది. ఆ నవరత్నాస్కి యూజ్ చేసినవన్నీ కూడా చాలా ఒరిజినల్ అంట. ఇంకా ఇది వన్ ఆఫ్ ద కొంచెం లాంగ్ హారమే అనమాట. చాలా బాగుంది అనిపించింది. అండ్ లైట్ వెయిట్లో ఉంది. వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో మీరే అయితే చూసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ప్రైస్ అయితే అరౌండ్ 7 lakhs అవుతుందని చెప్పారనమాట. చాలా మంది అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. బికాస్ జైపూర్ వెళ్ళాలంటే మనం కష్టం అవుతుంది కదా. సో ఎప్పుడైనా వాళ్ళు ఇలా ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర కలెక్షన్ మనం తీసుకోగలిగామంటే చాలా బాగుంటుంది. అరౌండ్ 7 lakhsలో ఇదైతే వస్తుంది. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా నవరత్నాస్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. యూజువల్లీ నవరత్నాస్ మనం డిఫరెంట్ స్టైల్స్లో అయితే చూస్తూ ఉంటాం కదా. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. అవన్నీ కూడా ఒరిజినల్ వన్ అయితే చెప్పారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా పింక్ది. ఇది దానిలో మధ్యలో పింక్ వన్ ఉంది చూసారా, బిగ్గా చాలా డిఫరెంట్గా ఉంది కదా. పర్ల్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎలా చేయాలి అని ఒక్కొక్కసారి థాట్స్ రావు కదా. ఇలా చేస్తే అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మన దగ్గర ఉన్న పర్ల్స్ని గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చి ఇట్లా చేయించుకుంటే అయితే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి గ్రీన్ బీడ్స్లో వన్ ఆఫ్ ద నెక్ పీస్ అన్నమాట. దీనికి పెండెంట్ 3 steps వచ్చింది. అందుకని అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఒకటే పెండెంట్ లాగా లేకుండా 3 different సైజెస్లో రావడం వల్ల చాలా లుక్ అయితే ఉంది.
సో ఐఎమ్ సో ప్యాషనెట్ అబౌట్ హ్యాండ్స్కి వేసుకునే బ్రేస్లెట్స్ ఆర్ బ్యాంగిల్స్ అనమాట. అందుకోసం అవైతే స్పెషల్గా ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తున్న బ్రేస్లెట్ వచ్చేసి 2 పర్ల్స్ వచ్చిందనమాట. ఎంత డిఫరెంట్గా ఉందో అసలు, వేసుకుంటే కూడా చాలా డిఫరెంట్గా ఉందనిపించింది లుక్. చూసారా, ఇలా ఉందన్నమాట లుక్ అయితే. క్లోజప్లో చూడండి మీకు ఎలా అనిపించిందో. ఇలా వేసుకుంటే అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మనము వన్ హ్యాండ్కి. ఈ బ్రేస్లెట్లో వీళ్ళ దగ్గర కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది నాకైతే. ఆ పర్ల్ది ఒకటి, అండ్ ఇప్పుడు చూపిస్తున్న మ్యాంగోస్ అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది నాకైతే. అమ్మకైతే ఈ 2 కాకుండా థర్డ్ వన్ ఇంకొకటి చూపించాను పింక్ది, అది చాలా బాగా నచ్చిందంట. మీకైతే ఏది నచ్చిందో ఒకసారి చూడండి. నాకైతే పర్ల్ది అండ్ ఈ మ్యాంగోది 2 బాగున్నాయి అనిపించింది అనమాట. థర్డ్ డిఫరెంట్ స్టైల్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగా అనిపించాయి నాకు. వీళ్ళ నంబర్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. ఎవరైనా బ్రేస్లెట్స్ ఆర్ బీడ్స్ ఏదైనా ఒరిజినల్వి తీసుకోవాలన్నా కూడా, బికాస్ వీళ్ళు జైపూర్ వాళ్ళు కదా, మనం జైపూర్కి వెళ్ళలేకపోయినా వీళ్ళని రీచ్ అవుట్ అయితే వీళ్ళు మనకి కొరియర్ చేశారంటే అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో అందుకోసం వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. తప్పకుండా అయితే చెక్ చేసేయండి షాప్ చేద్దాం అనుకున్న వాళ్ళు. ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట కలెక్షన్. పైన ఒకటి బ్యాంగిల్ షేప్లో వచ్చి కుందన్స్ వచ్చింది కదా, చాలా బాగుంది అది. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. వీఆర్ వెరీ క్లోజ్ టు 3K. సో హ్యాపీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే కంటిన్యూ వాచింగ్. ఈ ఎగ్జిబిషన్లో గోల్డే కాకుండా సిల్వర్ జ్యువెలరీ కూడా అయితే పెట్టారనమాట. ఎంత క్రౌడ్ ఉందో సిల్వర్ జ్యువెలరీ దగ్గర కూడా. చాలామంది గోల్డ్ ఎంత ఇష్టంగా అయితే కొంటున్నారో సిల్వర్లో వచ్చిన జ్యువెలరీ పర్చేస్ చేయడానికి కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అండ్ ఫ్యూ ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అయితే అడిగారనమాట ఎగ్జిబిషన్లో క్లాతింగే కాకుండా జ్యువెలరీ కూడా అయితే కవర్ చేయమని. సో వాళ్ళందరూ కూడా అయితే హ్యాపీగా షాప్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం చూపిస్తున్న స్టాల్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ స్టాల్ అనమాట. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చుంటాను. హ్యాపీగా వాళ్ళని ఫాలో అయిపోయారంటే లేటెస్ట్ అప్డేట్స్ కూడా అయితే వస్తూ ఉంటాయన్నమాట. నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా యునీక్గా ఉన్నాయనిపించింది. సమ్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ అయితే ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, బర్డ్వి అలాగా కొన్ని చూశాను. అవి ఏంటో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మంచి సిల్వర్ జ్యువెలరీ అనమాట. క్వాలిటీ అండ్ డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బర్డ్ ఇయర్ రింగ్స్, ఇవే నేను చెప్పింది. ఎంత బాగున్నాయో అనిపించింది. బర్డ్ వచ్చి ప్యారెట్ లాగా వచ్చి కింద బాల్ ఉందన్నమాట. సో క్యూట్ ఉంది అసలు. వేసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది, ఎస్పెషలీ టీనేజర్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. మనం ఏ జ్యువెలరీ అయినా కూడా చాలా జూమ్ ఇన్లో చూసినా కూడా చాలా బాగుంది అనమాట. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. మీకు ఏది నచ్చిందో అయితే చూడండి. మీకు ఏదైనా నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ చేశారంటే వాళ్ళైతే మనకి షిప్ చేస్తారనమాట. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 5,000 అరౌండ్ అలా ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్కి మనకి ప్రైజెస్ అయితే ఇక్కడే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా. సో హ్యాపీగా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది షాప్ చేసినప్పుడు. సిల్వర్ రేట్ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి మనం తీసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తున్నది అరౌండ్ 9,000 ఉంది అక్కడ ట్యాగ్ ప్రైస్ అయితే. బట్ ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం మీరు వాళ్ళని అయితే చెక్ చేయొచ్చు. ఇంక ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ అనమాట. మనం హెవీగా మ్యారేజెస్కి అలా రెడీ అయినప్పుడు ఒక్క ఫింగర్ రింగ్ కూడా మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంత హెవీగా గోల్డ్లో కొనాలంటే కొంచెం కష్టమే అవుతుంది కాబట్టి ఇలా సిల్వర్లో ఒకటి తీసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనము హెవీగా రెడీ అయినప్పుడు వేసుకొని వెళ్తే అయితే కంప్లీట్ ఉంటుంది లుక్. సో ఫింగర్ రింగ్స్లో కూడా చాలా కలెక్షనే అయితే ఉందన్నమాట. ఇంకా యాంక్లెట్స్ కూడా అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి అనిపించింది నాకు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా పెండెంట్స్, యాంక్లెట్స్, ఇంకా మాంగ్ టీకాస్ కూడా ఉన్నాయి. ఇదైతే నాకు ఎంత డిఫరెంట్గా అనిపించి నేను అమ్మకు చూపిస్తూ ఉన్నాను, ఇది బాగుంది కదా అని చెప్పి.
ఇక్కడతో అయితే మన జ్యువెలరీ షాపింగ్ కంప్లీట్ అయిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, చెక్ చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారేమో ఒక్కసారి అయితే చెక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. మనం కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. వితిన్ ఫ్యూ మినిట్స్ కార్లోకి ఎక్కిన తర్వాత ఫుల్ హెవీ రెయిన్, అసలు వ్యూ కూడా కనిపించకుండా. సో సంభవ్ అలా అయితే స్లోగా మనం ఇంటికి వచ్చేసాము. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.